వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2019కి ముందు జగన్ని కలవటానికి చాలా ఈజీ యాక్సెస్ ఉండేది. ఆయన ఎవరినైనా కలిసేవాడు, అందరితో ఫోటోలు దిగేవాడు, సెల్ఫీలు దిగేవాడు, అందరూ స్టేటస్లు పెట్టుకుని ఇదిగో మానేత అదుగో మానేత అని చెప్పి కాళ్ళు ఎగరేసుకు తిరిగేవాడు. సీన్ కట్ చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏకంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎంపీలకే దర్శనానికి దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి. కేవలం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పరిమితం అవటం, చుట్టూ 10 అడుగుల ఇనప కంచెలు కట్టుకుంటాం, తన చుట్టూ ఒక కోటరీని నిర్మించుకుంటాం, ఆ 4, 5, 6 మాత్రమే యాక్సెస్, ఎవరొచ్చినా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళటమే తప్ప జగన్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవటం. సో ఓవరాల్గా విసిగిపోయారు, ప్రజలు కూడా తిరస్కరించారు. ప్రస్తుతం ఓటమి చవి చూసి ఉన్నారు. ఓకే, ఇప్పుడైతే అధికారంలో లేరు కదా, మరి ఇప్పుడు కలవచ్చు కదా అంటే ఈ రోజుకి కూడా కార్యకర్తలు జగన్ని కలవాలంటే అపాయింట్మెంట్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. చాలామంది బాహాటంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే స్టిల్ 5, 6 కోటరీనే ఆయన చుట్టూ ఉంటున్నారు, జగన్ని కల్పించండి అంటే మాకేంటి అని చెప్పి అడుగుతున్నారు. సో అధికారం పోయిన తర్వాత కూడా జగన్ ఇంకా బిజీగా ఉన్నాడు, జగన్ని కలవటం కుదరదు, మాకేంటి అప్పుడే మేము కల్పిస్తాము అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారు. దైవ దర్శనం అయినా తొందరగా అవుతుందేమో కానీ జగన్ దర్శనం అవ్వట్లేదు, మాకు జగన్ దర్శనం కల్పించండి బాబో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు మొత్తుకుంటున్నారంట. ఆయన 4 రోజులు ఏడుంటే 4 రోజులు బెంగళూరులో ఉంటున్నాడు. ఓవరాల్గా బెంగళూరులో ఉంటే అసలు ఎవరిని కలవడనుకోండి, అది పక్కన పెడితే తాడేపల్లిలో ఉన్నప్పుడన్నా కలవచ్చు కదా, పార్టీని బలోపేతం చేసుకోవచ్చు కదా, స్థానికంగా ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలు, కార్యకర్తలు, నాయకులతో కలిసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించి దాటికి సంబంధించినటువంటి చర్యలు, దిద్దుబాటు చర్యలు, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని విమర్శించడం కావచ్చు, ప్రజలకు అండగా నిలబడటం కావచ్చు, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి ఆ కోటరీ చెప్పేటువంటి పనులు వింటూ కేవలం అదే ప్రపంచం అనుకునేలాగా జగన్ తయారయ్యాడు. కనీసం ఇప్పటికైనా ఆయన దర్శనం కల్పించండి అని చెప్పి నేతలు అడుగుతున్నారంట. మరి ఏం జరుగుతుందో చూడాలి.